ఇవాళ అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తాళ్లపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజావేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తాళ్లపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజావేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ఇవాళ అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ రోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీ మెజర్స్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఉదయం అనకాపల్లి జిల్లాకి ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఇక్కడ ఏదైతే హైవేకి దగ్గరలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి యాత్రలో భాగంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందుగా పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్ ద్వారా ఆయన ఏదైతే ఇప్పుడు కసింకోట మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తదుపరి అక్కడ అధికారులతో కాసేపు సమీక్షా సమావేశాన్ని అనకాపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అలాగే స్వచ్ఛాంధ్రకు సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆయన డిస్కషన్స్ చేస్తారు. అలాగే తదుపరి పబ్లిక్ ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లాగా మారిన తర్వాత ముఖ్యమంత్రి చాలా అరుదుగానే అక్కడికి వచ్చారని చెప్పాలి. ఈసారి పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళంతా కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అనకాపల్లి కేంద్రంగా రాబోయే ప్రాజెక్ట్స్ అంటే ఆర్ఎస్ఎస్ మిట్టల్ కానీ లేకపోతే ఇతర ప్రాజెక్ట్స్ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇట్లాగా చాలా ప్రాజెక్ట్స్ అనకాపల్లి జిల్లా వేదికగా వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన కూడా చాలా ఇప్పుడు ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వేదికగా ఇంకా ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఎలాంటి భరోసా జిల్లాలో ఉన్న ప్రజలకు ఇవ్వబోతున్నారు అన్నది ప్రధానంగా చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు పర్యటన షెడ్యూల్ వరకు మనం చూసుకుంటే కనుక గన్నవరంలో ఆయన హెలికాప్టర్ ద్వారా బయలుదేరి అనకాపల్లి జిల్లాకి నేరుగా హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ హైవేలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రమేష్తో పాటు ఇతర బీజేపీ నాయకులతో కూడా ఆయన కలిసి అక్కడ పాల్గొంటారు. విగ్రహావిష్కరణ అనంతరం త్రూ రోడ్ మార్గం ద్వారా ఆయన కసింకోట మండలానికి చేరుకుంటారు. కసింకోట దగ్గర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం అనంతరం అక్కడున్న అధికారులతోని నేతలతోని సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. తదుపరి ఆయన నేరుగా అనకాపల్లి నుంచి మళ్ళీ గన్నవరంకి త్రూ హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. ఇది సీఎం షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. అనకాపల్లి జిల్లాకి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూటమి సర్కారు కేడర్ అంతా కూడా చాలా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అనకాపల్లి జిల్లాను ఒక జిల్లాగా మార్చడం, ఆ ఉమ్మడి విశాఖలో ఉన్న ప్రాంతంతో పాటు ఒక జిల్లాగా మార్చడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్ కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అనకాపల్లిలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగబోతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన కూడా చాలా ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇప్పుడు ఆయన ఈ వేదిక ద్వారా ఇంకా ఎలాంటి భరోసాను అక్కడ ప్రజలకు ఇవ్వబోతున్నారు, అలాగే రాబోయే ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఉపాధి మార్గాలు ఇంకా అక్కడ వచ్చే అవకాశం ఉందన్న దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నేతలు కూడా తమ అధినేతని కలిసేందుకు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. మొత్తానికి సీఎం పర్యటన అనే నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అంతా కూడా మొత్తం పోలీసులంతా కూడా పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. డ్రోన్ కెమెరాస్ ద్వారా సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి, అలాగే ప్రజలతో మమేకం అవుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా పర్యావరణ హితమైన ప్రాజెక్ట్స్ చేపట్టడంతో పాటు పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనేది మొదటి నుంచి కూడా సీఎం చంద్రబాబు మోటో కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిష్టాత్మకంగా ఆయన నిర్వహించనున్నారు. అందుకోసం ఇప్పటికే అనకాపల్లి
జిల్లాకి కాసేపట్లో సీఎం చేరుకుంటారు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే హోమ్ మినిస్టర్ అనిత స్వయంగా అక్కడ ఉన్న ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. తన జిల్లా కాబట్టి మినిస్ట్రీ ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానీ అక్కడ సీఎం సభకి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. మొత్తానికి చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి చాలా ఎక్కువసేపు అక్కడ ఉండి అక్కడ ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనేదానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసింది. అండ్ అనురాధ, ప్రజావేదిక నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది, తీసుకుంటారు. సో ముఖ్యంగా అనకాపల్లి సెగ్మెంట్కు సంబంధించి ఏ ఇష్యూస్ ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి, వేటి పట్ల ప్రజలు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, ఎక్కువగా ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి అక్కడ? ఖచ్చితంగా అనకాపల్లి జిల్లాలో ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించే అవకాశం ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి కొన్ని సమస్యల్ని వాళ్ళు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఇప్పటిదాకా రిప్రజెంటేషన్స్ చేయడానికి వాళ్ళంతా కూడా సిద్ధమై ఉన్నారు. అందులో భాగంగా అక్కడ మత్స్యకారులు ప్రధానంగా ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ కానీ లేకపోతే అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తున్న నేపథ్యంలో అక్కడ మత్స్యకారులకి ఉపాధి కోల్పోతామన్న ఒక ఆందోళన అయితే గత కొంతకాలం నుంచి కూడా ఉంది. అక్కడ వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే వీటిలన్నింటికి కొంత పర్మిషన్స్, పోలీస్ సెక్యూరిటీ అవసరం అవుతుంది. వీటిలన్నింటి నేపథ్యంలో అక్కడ స్థానిక సమస్యల మీద కూడా ప్రజల్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు. రైట్ అనురాధ, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.